ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత భయంకరమైనటువంటి సముద్ర ప్రాంతం ఏదంటే మనకి గుర్తొచ్చేది బెర్ముడా ట్రయాంగిల్. కానీ సరిగ్గా దానికి ఆపోజిట్ సైడ్లో జపాన్ దేశానికి సమీపంలో అంతకంటే 100 రెట్లు భయంకరమైనటువంటి ఒక సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ పర్టికులర్ ఏరియాలోకి వెళ్ళినటువంటి విమానాలు, మిలిటరీ షిప్లు మరియు సబ్మెరైన్లు ఏమైపోయాయో అనేది నేటి వరకు కూడా ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. అంతేకాదు, వాటి శకలాలను గుర్తించినట్లు కూడా ఎటువంటి అధికారికమైనటువంటి సమాచారం లేదు. అనేకమైన మిలిటరీ షిప్లను, విమానాలను, సబ్మెరైన్లను కనుమరుగు చేస్తున్నటువంటి ఈ ప్రాంతానికి ద డెవిల్స్ సీ అని పేరు పెట్టడం జరిగింది. అసలు ఈ సముద్ర ప్రాంతంలో ఏం జరుగుతుంది? జపాన్ దేశం ఎందుకు ఆ ప్రాంతాన్ని మొత్తం అఫీషియల్గా డేంజర్ జోన్గా ప్రకటించిందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మిస్టరీకి చాలా పెద్ద చరిత్రే ఉంది. 1950-54 మధ్య కాలంలో జపాన్కు సంబంధించినటువంటి 5 మిలిటరీ షిప్లు ఈ ప్రాంతం గుండా వెళ్తూ వాతావరణం అంతా కూడా బాగున్నప్పటికీ కూడా సడన్గా రేడియో సిగ్నల్స్ను కోల్పోయి కనుమరుగైపోయాయి. అంతేకాదు, అందులో ఉన్నటువంటి వందలాది మంది సైనికులు ఏమైపోయారనేది ఇప్పటి వరకు కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. దీంతో షాక్ తిన్నటువంటి జపాన్ గవర్నమెంట్ అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని 1952 సంవత్సరంలో 31 మంది స్పెషల్ సైంటిస్టులతో కూడినటువంటి కయోమారో నెంబర్ 5 సైంటిఫిక్ రీసెర్చ్ షిప్ని సముద్రంలోకి పంపించడం జరిగింది. కానీ ఇక్కడే జపాన్ ప్రభుత్వానికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించినటువంటి షిప్ కూడా కొద్ది గంటల్లోనే మాయమైపోవడం జరిగింది. ఆ తర్వాత షాక్ గురైనటువంటి జపాన్ గవర్నమెంట్ ఆ ప్రదేశాన్ని అఫీషియల్గా డేంజర్ జోన్గా పరిగణించి ఆ ప్రదేశంలోకి ఎటువంటి షిప్లను కూడా అనుమతి లేకుండా చేసింది. తరువాత దీని వెనుకున్నటువంటి అసలు రహస్యాలను బయటపెట్టడానికి అనేకపరమైనటువంటి పరిశోధనలు జరిగాయి. వాటిలో ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఈ సముద్ర గర్భం కింద ఉన్నటువంటి అగ్నిపర్వతాలు సడన్గా విస్ఫోటనం చెందడం వల్ల వాటి నుంచి టన్నుల కొద్దీ మీథేన్ గ్యాస్ అనేది బయటికి రావడం, అది నీటి యొక్క సాంద్రతను తగ్గించడం వల్ల ఎంత బరువు ఉన్నటువంటి షిప్ అయినా కూడా కొన్ని సెకండ్ల కాలంలోనే ఆ అగ్నిపర్వతాల్లోకి వెళ్ళిపోయి కాలిపోతుందనేది ఒక భయంకరమైనటువంటి థియరీ వెలువడింది. సైన్స్ పరిశోధనలు ఎన్ని థియరీస్ చెప్తున్నప్పటికీ కూడా అక్కడ జపాన్లో ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు ఆ సముద్ర గర్భంలో పురాతనమైనటువంటి ఒక డ్రాగన్ దాగి ఉందని, అది ఎంత పెద్ద షిప్నైనా కూడా సెకండ్లో మాయం చేస్తుందని ఇప్పటి వరకు కూడా నమ్ముతారు. అందుకనే ఆ ప్రాంతాన్ని డ్రాగన్స్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. మరి ద డెవిల్స్ సీ లేదా డ్రాగన్స్ ట్రయాంగిల్ అనుకున్నటువంటి మిస్టరీ మీకు ఎలా కనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ మిస్టరీ తోటి మీ ముందుకు వస్తాను. అంతటి వరకు సైనింగ్ ఆఫ్. బై బై.